వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఓన్లీ ఆనియన్ అండ్ టొమాటోతో ఇలా టొమాటో రైస్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. టొమాటో రైస్ ఎలా చేయాలో చూద్దాం. 2.5 గ్లాస్ బియ్యం తీసుకొని 2 సార్లు బాగా వాష్ చేసి బియ్యం మునిగేంత నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. రిమైనింగ్ ప్రాసెస్ చేసేంత వరకు బియ్యం నానితే సరిపోతుంది. 1 ఆనియన్, 1 టొమాటో, 2 చిల్లీస్ గ్రైండ్ చేసి పెట్టుకున్నా. కుక్కర్ హీట్ చేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక సోంపు, పట్టా, లవంగం, ఏలక్కాయ, బిర్యానీ ఆకు వేసి వేగనివ్వాలి. కాస్త వేగాక 1 చిల్లీ, 1 స్మాల్ ఆనియన్ కట్ చేసి ఈ విధంగా వేసుకుంటున్నాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. రాక్ సాల్ట్ వేస్తున్నా, అప్పుడే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక 1 స్మాల్ టమోటాని కట్ చేసుకొని ఈ విధంగా వేసుకుంటున్నా. టొమాటోస్ మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. టొమాటోస్ కంటే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే అడుగంటేస్తుందండి, అందుకే టొమాటోస్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. అల్లం కాస్త ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసిన టొమాటో, ఆనియన్స్, చిల్లీస్ ప్యూరీ ఉంది కదండి, అది వేసి మిక్స్ చేసుకుంటున్నా. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచితే మీదికి చిందుతుంది. పచ్చి వాసన పోయే వరకు ఉడకబెట్టుకోవాలి. బిర్యానీ మసాలా, చిటికెడు పసుపు, కొన్ని కరివేపాకు, కట్ చేసి తీసుకున్న కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. స్మాల్ కప్తో పెరుగు వేసి మిక్స్ చేసుకుంటున్నానండి. పెరుగు యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే వేడిని తగ్గిస్తుంది. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నా. వాటర్ వేసాక ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. స్టార్టింగ్లో కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసి ప్లేట్తో క్లోజ్ చేసేస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత చూస్తే నీళ్ళు మరుగుతున్నాయి. నీళ్ళు మరిగేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఇంకా వాటర్ వేయకూడదండి, బియ్యం మాత్రమే వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం టేస్ట్కి తగినట్టు సాల్ట్, కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను చెక్ చేశాను, నాకు సరిపోయిందండి. కుక్కర్ మూత క్లోజ్ చేసి 1 విజిల్ రానిచ్చా. స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. 1 విజిల్ వస్తే సరిపోతుందండి. ఆఫ్ చేసుకొని 15 మినిట్స్ వెయిట్ చేయాలి. ఓపెన్ చేసి చూస్తే ఆహా, టెక్స్చర్, కలరు సూపర్ ఉందండి. పెరుగు, ఆనియన్స్తో మిక్స్ చేసుకొని తింటే స్వర్గమేనండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.